మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గన్నవరం దగ్గర నిర్మించిన చంద్రిక అయోధ్య భవనానికి సంబంధించి నిర్మాణ కార్మికులకు 4 కోట్ల రూపాయలు గుర్రం అంజయ్య ఎగ్గొట్టారు. ఆస్తులు అమ్మి కూలీలకు నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్లను గుర్రం నాని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఇక చంద్రిక అయోధ్య గృహం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రం నానిపై చర్యలు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గన్నవరం దగ్గర నిర్మించిన చంద్రిక అయోధ్య భవనానికి సంబంధించి నిర్మాణ కార్మికులకు 4 కోట్ల రూపాయలను గుర్రం అంజయ్య ఎగ్గొట్టారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ. లక్ష్మీదుర్గ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక మొన్నటి వరకు అంటే వంశీ బాధితులు అంతా కూడా భయపడి వాస్తవాల నుండి కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఏదైతే వంశీ అనుచరులు దాదాపు ఒక 14 మంది వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతంతో మొత్తం కూడా వంశీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే గన్నవరం సమీపంలోనే గుర్రం అంజయ్య నిర్మించిన చంద్రిక అయోధ్య భవన నిర్మాణ కార్మికులు దాదాపు 4 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని చెప్పి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఆ భవనం ముందు వచ్చి మొత్తం కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి నెలకొంది. అంత ముందర ఏదైతే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఆ బిల్డింగ్ సముదాయాన్ని కట్టారో, మొత్తం ఏదైతే చంద్రిక అయోధ్య గృహ సముదాయం కట్టారో వాళ్ళంతా కట్టిన తర్వాత ఆ కూలీలకు చెల్లించాల్సిన డబ్బు ఆ కాంట్రాక్టర్లు వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకుని వాళ్ళందరూ చెల్లించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కూలీలకు దాదాపు 4 కోట్ల వరకు కాంట్రాక్టర్లు రామ్మోహన్ రావు, సతీష్, అలాగే సతీష్ వీళ్ళంతా కూడా చెల్లించినట్టు తెలుస్తుంది. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ భవన యజమాని గుర్రం నాని ఉన్నాడో ఆయన మాత్రం ఇప్పుడు చిల్లిపోవడం లేదని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజు ఆ భవన సముదాయం ముందు మొత్తం కూడా కాంట్రాక్టర్లు అలాగే కూలీలు మొత్తం కూడా ఈ పురుగుల మందు డబ్బాతో దిగి ఆందోళనకి దిగిన పరిస్థితి నెలకొంది. మొత్తం మాకు రావాల్సిన బాకీలు ఏదైతే ఉన్నాయో అవి తక్షణం ఇప్పించాలని కోరుతూ వాళ్ళంతా కూడా భవన సముదాయం ముందు కూడా మొత్తం కూడా ఆందోళన దిగారు. అయితే పోలీసులు వెంటనే విషయం తెలిసి అక్కడికి వచ్చి వారి చేతిలో ఉన్న ఆ పురుగు మందుల డబ్బాని లాక్కుని దూరంగా విసిరేయడం జరిగింది. వాళ్ళకి నర్సరీ పక్క నుంచి పంపించేయడం కూడా జరిగింది. అయితే మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు కూడా హామీ ఇచ్చారు. దీంతో వాళ్ళు కూడా అక్కడ ఆందోళన విరమించుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే గుర్రం నాని ఇటీవల వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులు ఇవన్నిటి వ్యవహారాల్లో ఆయన కూడా ప్రధానమైన ఒక నిందితుగా ఉన్నాడు. ఇటీవల టీడీపీ నాయకుడు కాకుమనేని రంగబాబు దాడి కేసులో ఆయన కూడా ఒక ముద్దాయి కావడంతో ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే జైల్లోనే ఆయన ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక ఈ ఎవరైతే వల్లభనేని ఈ వంశీ అనుచరులు అందరూ కూడా 14 మంది 15 మంది వరకు పోలీసు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మొన్నటి వరకు ఈ బాధితులు అంటే వంశీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటికి రావడానికి చాలా మటుకు భయపడిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా పోలీసులు కూడా వారి మీద చర్యలు తీసుకోవడంతో ఒక్కొక్కరు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వంశీ అనుచరుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి అసలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ పూర్ణ. మమ్మల్ని పని తీసుకొచ్చిన ఓనర్స్ మాకు డబ్బులు ఇవ్వకోకుండా అమ్మా ఇస్తామమ్మా, రేపు వారం ఇస్తామమ్మా, ఎల్లుండి ఇస్తామమ్మా అని నెలలు గడుపుతున్నారు సార్. మాకు పై నుంచి అధికారులు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు మాకు ఇవ్వలేదమ్మా, మీకు మేము ఇస్తామమ్మా అంటే మేము అప్పులు చేసుకొని సార్
మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరే సీఎం సార్ గారు మాకు న్యాయం జరిపించాలి. ఎక్కడో సార్ డబ్బులు తెచ్చి 5 రూపాయలు 3 రూపాయలు తెచ్చి లేబర్లు పేమెంట్ కొంతవరకు చేయగలిగేవాళ్ళు, మిగతా వాళ్ళు చేయలేకపోయాం. వాళ్ళంతా మా ఇంటికి వచ్చి 4 లక్షలకు దుబాషలు ఆడడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి చులకన అయిపోయి అప్పులు తెచ్చిన వాళ్ళు అప్పులు కట్టలేకపోతుంది, వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టలేకపోతుంది. వచ్చే డబ్బుల కోసం ఆశపడి ఈ డబ్బులు నాకు ఆశపడి పనిచేసి ఈ రోజు బిల్డింగ్ చూస్తే పూర్తిగా కంప్లీట్ అయిపోయి నివాస యోగ్యంగా ఉన్నాయండి అన్ని కూడా. అయినా కూడా వాళ్ళు అమ్ముకుంటూ కూడా మాకు ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళు మాకు కొంత డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు కూడా చాలా ఇబ్బంది పెడుతూ మీ దిక్కున చోటు చెప్పి చెప్పండి అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వండి అని ప్రాధాయపడుతూ వెళ్ళినప్పుడల్లా నెక్స్ట్ శనివారం రండి అనేవాళ్ళు గుర్రం నాని గారు. ఆయన శనివారం మరి పని కట్టుకుని మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చాను, నేను లేను హైదరాబాద్ లో ఉన్నాను లేదా క్యాంప్ వెళ్ళాను, నెక్స్ట్ శనివారం రమ్మని చెప్పేవాళ్ళు. మళ్ళీ తిరుగుతానే ఉండేవాళ్ళు అండి. అట్లా తిరిగినా మాకు ఉపయోగం లేకుండా పోయింది. లాస్ట్ కి ఆయన బెదిరించారు, మీకు డబ్బులు ఏమి రావు, మీరే మాకు కట్టాలి, తిరిగి కట్టాలి, మీకు ఎవరు దిక్కున్నా కూడా చెప్పుకోండి, ఇక్కడ మీ తాత సొమ్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుందని మీరు వస్తున్నారా అని మమ్మల్ని బెదిరించారండి. మరి వీళ్ళు వర్కర్లు కాబట్టి సాయంత్రానికో మధ్యాహ్నానికి ఏదో కూతి తాగి వచ్చి మరి అనరాని మాటలు మమ్మల్ని మాట్లాడుతున్నారు. అవి మేము భరించలేక మరి ఈ విధంగా మేము ముందుకు వచ్చాము. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అయ్యా ప్రభు మరి ఇది నైనా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి లోకల్ ఎమ్మెల్యే గారు అయిన మరి యార్లగడ్డ వెంకట్రావు గారు, మీరందరూ మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం.